Hello everyone, welcome to my channel Learn English Easily with Sarda Chintala. Today I'm going to teach you an important topic that is about phrasal verbs. I have done already a video on this. That is from 10th class English textbook, 4th unit, from the diary of Anne Frank. In this lesson, you are having a question on phrasal verbs. I have already done the previous in my previous video. I have given you some phrasal verbs and its meaning and its example. Now I am giving the remaining phrasal verbs. You please follow my videos, then you will get surely good marks. That is why please subscribe my channel Learn English Easily with Sarda Chintala. Then you will get notification for my every video, and it's very helpful to you to practice well for the examination. Okay, now we shall go to learn the phrasal verbs. What is the first one? Calm down. Calm down. So what I have told you about phrasal verb, a phrasal verb is a verb which is followed by a preposition or an adverb. Its meaning is often different from its parts. అంటే ఆ రెండు పార్ట్స్ ఫ్రేజల్ వర్బ్ అంటేనే రెండు పార్ట్స్. అంటే ఒక వెర్బ్ ఒక ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్ ఫాలో అవుతుంది. వెర్బ్ ప్రిపోజిషన్ కానీ ఒక యాడ్వర్బ్ కానీ ఫాలో అవుతుంది. అంటే రెండు పార్ట్స్ రెండు ఉంటాయి. అయితే ఆ పార్ట్స్ తాలూకు మీనింగ్ కలిపితే టోటల్ మీనింగ్ అవ్వదు మోస్ట్లీ. కానీ ఇక్కడ కామ్ డౌన్ ఇక్కడ ఒక్కొక్కసారి అవుతుంది. అందుకే ఆఫెన్ అన్నాను. ఆఫెన్ ఎక్కువగా అవ్వదు, కానీ అప్పుడప్పుడు అవుతుంది. ఈ వర్డ్లో రెండింటి మీనింగ్ కలిపితే అవుతుంది. చూడండి, కామ్ డౌన్ అంటే ఏంటి? మేక్ ది మైండ్ క్వైట్. శాంతిగా ఉండు అంటే కామ్గా ఉండడం, శాంతిగా ఉండడం, క్వైయట్గా ఉండడం. సో అయిపోవడం అన్నమాట, కామ్ డౌన్ అయిపోవడం. సో అది కామ్ డౌన్ అంటే. ఎగ్జాంపుల్, we will go back to normal when things calm down. We will go back to normal when things calm down అంటే ఏంటి? మనం అన్ని పరిస్థితులు చల్లబడ్డాక అంటే కామ్ అయిపోయాక మనం నార్మల్ అయిపోతాము. అంటే ఏదైనా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఎప్పుడు నార్మల్ అవుతాం? అన్ని పరిస్థితులు చల్లబడ్డాక అలా అన్నమాట. నెక్స్ట్, we waited inside until things calm down. మేము ఒకసారి పైన పరిస్థితులు బాగాలేనప్పుడు ఇంట్లోనే ఉండిపోయాం. ఎంతవరకు? పరిస్థితులు కామ్ డౌన్ అయ్యే వరకు. కరోనాలో మనం ఏం చేస్తాం? కరోనా తగ్గే వరకు వాట్ వీ హ్యావ్ డన్? వీ కెప్ట్ ఇన్సైడ్ అవర్ హోమ్స్ కదా, అంటిల్ ద థింగ్స్ కామ్ డౌన్. అలా హీ టుక్ ఎ ఫ్యూ బ్రీత్స్ టు కామ్ హిమ్సెల్ఫ్ డౌన్. హీ టుక్ ఎ ఫ్యూ బ్రీత్స్ టు కామ్ హిమ్సెల్ఫ్ డౌన్. ఏంటంటే, సపోజ్ ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ హిమ్సెల్ఫ్ కెన్ కంట్రోల్ హౌ టు కామ్ డౌన్. ఎలాగా? ఫర్ టేకింగ్ డీప్ బ్రీత్స్ తీసుకుంటే అతను కోపం అది కామ్ డౌన్ అయిపోతారు అనమాట. అది ద స్టూడెంట్స్ కెప్ట్ క్వైట్ అంటిల్ ద టీచర్ కామ్డ్ డౌన్. ఒక్కోసారి మన టీచర్కి చాలా కోపం వచ్చేస్తుంది, అరిచేస్తారు. అప్పుడు ఏం చేయాలి? పిల్లలందరూ ఏం చేస్తారు? ద కెప్ట్ క్వైట్, చాలా కామ్గా, ఎంత కామ్గా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అల్లరి చేస్తే టీచర్ ఇంకా కోపం పెరిగిపోతుంది. అందువల్ల వాళ్ళు కెప్ట్ క్వైట్. ఎంతవరకు క్వైట్ ఉన్నారు? టీచర్ కామ్ డౌన్ అయ్యే వరకు, టీచర్ అలా శాంతించే వరకు. అప్పుడు ఆ టీచర్ ఏమన్నారు అన్నమాట. అది నెక్స్ట్ వన్, స్టే ఇన్. ఇది కూడా రెండిటి మీనింగు కలిపితే రెండిటి మీనింగ్ మొత్తం అర్థం వస్తుంది మనకి. ఏంటంటే, స్టే ఇన్ అంటే స్టే ఇన్, ఇంటి వద్దనే ఉండడం, ఇంటి లోపలే ఉండడం. స్టే ఇండోర్స్, ఇంట్లోనే ఉండడం, ఇంటి వద్దనే ఉండడం. ఎగ్జాంపుల్, లెట్ us స్టే ఇన్ అండ్ వాచ్ ఏ మూవీ. మనం ఇంట్లో నుండి మూవీ చూద్దాం అని అర్థం అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఇస్ బెటర్ టు స్టే ఇన్ దిస్ హాట్ వెదర్. ఈ హాట్ వెదర్లో
మనం ఇంటి వద్ద ఉండడమే మంచిది, బయటికి వెళ్తే అది ఎఫెక్ట్ అవుతుంది. అలా చెప్పినప్పుడు ఇదైన ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. మై ఫాదర్ అడ్వైజ్డ్ us టు స్టే ఇన్ టునైట్. మై ఫాదర్ అంటే మనం వెళ్ళిపోదామని బయలుదేరుతున్నప్పుడు ఫాదర్ ఏం చేస్తారు, అడ్వైజ్ ఇచ్చారన్నమాట. ఎందుకు, ఈ నైట్కి ఉండండి, మార్నింగ్ బయలుదేరి వెళ్ళొచ్చు అని ఇచ్చుంటారు అడ్వైస్. ఆ పరిస్థితిలో ఈ విధంగా ఇవ్వచ్చు. మై ఫాదర్ అడ్వైజ్డ్ us టు స్టే ఇన్ టునైట్. ఈ రాత్రికి ఇంటి వద్దనే ఉండమని మై ఫాదర్ అడ్వైజ్ ఇచ్చారు. మేకప్ ఫర్, ఇది మళ్ళీ అర్థం మేకప్ ఫర్ అంటే వాటి మీనింగ్ చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఎంత తేడా ఉందో. మేకప్ ఫర్ అంటే కాంపన్సేట్. కాంపన్సేట్ అంటే ఏదైనా ఒకటి కోల్పోయినప్పుడు దానికి నష్టపరిహారం చెల్లించడాన్ని కాంపన్సేట్ అంటామన్నమాట. అంటే అది ఏ విధంగా చూడండి ఎగ్జాంపుల్. దిస్ ఇయర్ గుడ్ రెయిన్ విల్ మేకప్ ఫర్ లాస్ట్ ఇయర్స్ బ్యాడ్ వన్. లాస్ట్ ఇయర్ వర్షం పడలేదు అసలు, ఈ ఇయర్ చాలా బాగా పడింది. ఇది లాస్ట్ ఇయర్ మనకి కొరత ఉంది, వర్షం కొరత, దాన్ని ఈ ఇయర్ వర్షం పూడుస్తుంది అన్నమాట. అది యాక్చువల్గా అంటే ఈ మేకప్ చేస్తుంది అన్నమాట, దాన్ని ఆ లోటుని ఇది భర్తీ చేస్తుంది. ఓకే, నథింగ్ కెన్ మేకప్ ఫర్ ద లాస్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ. అంటే అతని ప్రాపర్టీ ఎంత లాస్ వచ్చిందంటే ఎవ్వరు కూడా దాన్ని కాంపన్సేట్ చేయలేరు, దాన్ని తీర్చలేరు. అంత లాస్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ ఒక లాస్ వచ్చినప్పుడు కాంపన్సేషన్ ఇస్తుంది. అలాంటి కాంపన్సేషను ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఇచ్చినా కూడా అంత లాస్ జరిగింది, దాన్ని ఎవరు కాంపన్సేట్ చేయలేరు అని. వీ కెన్ మేకప్ ఫర్ ద డిలే బై స్పీడింగ్ అప్ ద ప్రాసెస్. మనం ఏదైనా డిలే చేసినప్పుడు ఒక పని చేసినప్పుడు డిలే అవుతుంది. డిలే అయితే మళ్ళీ ఆ కరెక్ట్ పని ఆ టైంకి కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ డిలేని దేంతో మేకప్ చేయాలి, స్పీడ్ చేస్తే, ఆ వర్క్ని స్పీడ్గా చేసేస్తే మనం దాన్ని కాంపన్సేట్ చేయొచ్చు. ఓకేనా, వీ కెన్ మేకప్ ఫర్ ద డిలే బై స్పీడింగ్ అప్ ద ప్రాసెస్. హ్యాండ్ ఇన్ అంటే చూద్దాం. టు గివ్ సంథింగ్ టు ఏ పర్సన్ ఇన్ అథారిటీ. ఎవరికైనా అంటే మనం ఏదైనా హ్యాండ్ ఇన్ అంటే వాళ్ళకి అప్పగించడం, అందజేయడం, సమర్పించడం, అప్పగించడం, ఇవన్నీ మాట. ఎక్కువగా మోస్ట్లీ అథారిటీకి, మన మీద పై అధికారులకి వాళ్ళు ఏదైనా వర్క్ మనకు చేసి చెప్పినప్పుడు దాన్ని మనం కరెక్ట్గా చేసి ఇచ్చినప్పుడు హ్యాండ్ ఇన్ అనే వర్డ్ వాడతాం అన్నమాట. హ్యాండ్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్ వాడతాం. ఎగ్జాంపుల్, I handed in my project to my science teacher. Science teacher కి I gave my అనకూడదు, I have given my అనకుండా కరెక్ట్ వర్డ్ ఏంటంటే హ్యాండ్ ఇన్. ఐ హ్యాండ్ ఇన్ మై ప్రాజెక్ట్ టు మై సైన్స్ టీచర్. సైన్స్ టీచర్ అందరికీ ఆర్డర్ చేస్తారు ప్రాజెక్ట్ చేయమని. చేసినప్పుడు మనం అది ఇవ్వడం అనేది ఆ వర్డ్ ఇవ్వడం కాదు, హ్యాండ్ ఇన్ అంటే. సో వాళ్ళు టీచర్స్ హైయర్, మనకి ఆర్డర్ చేసినప్పుడు మనకి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కంప్లీట్ ఇట్స్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు హ్యాండ్ ఇన్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూస్ హ్యాండ్ ఇన్. I handed my project. Okay, the headmaster ordered the students to hand in their applications to their PD teacher. హెడ్ మాస్టర్ మనకి స్టూడెంట్స్ అందరికి కూడా ఏవైనా అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదైనా మీరు ఎవరికి ఇవ్వాలి అని చెప్పినప్పుడు వాళ్ళకే మనం ఇవ్వాలి. అంటే ఇవ్వడం కాదు, అక్కడ అందజేయడం, సమర్పించడం. ఓకేనా, అంటే వాళ్ళకి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనం వాళ్ళకి ఇవ్వాలి. ఏ సార్కి ఇవ్వమంటే, ఏ మేడంకి ఇవ్వమంటే అది అలాంటప్పుడు హ్యాండ్ ఇన్ వాడతాం. I handed the watch into the police. అది కూడా పోలీస్ స్టేషన్కి ఒక పద్ధతి ప్రకారం ఇస్తాం. ఏదో నాకు వాచ్ దొరికిందండి అని అలాగ ఇచ్చేసి వెళ్ళిపోకూడదు. సో అదొక ప్రొసీజర్. అంటే ఎక్కడ దొరికింది, ఏ విధంగా దొరికింది అని వాళ్ళకి హ్యాండింగ్ చేయాలి, అంటే అందజేయాలి. మన వివరాలన్నీ చెప్పి అందజేయాలి. అది
అలాంటి సందర్భంలో ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్, మీనింగ్ఫుల్ ఫ్రేజల్ వర్బ్స్ వాడాలి. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.